మంచి ఆరోగ్యం, మంచి భవిష్యత్తు, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం, బయటపడేవారు తూర్పు ఆరోగ్యారెడ్డి, అదోది థామస్ రెడ్డి, సోరమ్మ రెడ్డి, చిన్నమ్మ వాసాని ఉన్నారెడ్డి, వీరి ఆత్మలకు పూజ పెట్టించేవారు మెట్టు దేవతమ్మ కుటుంబ సభ్యులు. పూజ విన్నపము నిర్మల నిత్య విశ్రాంతి ఆ దేవాదేవుడు ప్రసాదించాలని పూజ సమర్పిస్తున్న వారు రవి మరియు వారి కుటుంబ సభ్యులు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉందురుగాక. ఈ పండుగ మానవాళిపై దేవునికి ఉన్న అపారమైన ప్రేమ గురించి కనికరానికి నిదర్శనం. శివుడిపై మన పాపాల కోసం పవిత్ర హృదయంగా మన ముందు నివసిస్తున్నాం. ఈ హృదయం మన పాపాలకు పరిహారంగా, మన గాథలకు జవాబుగా మనకు ఆదేశంగా ఆదివారం ఆదివారం నేటి శుభార్త మనకు ఉద్దానం తీసుకు తన శిష్యులకు కనిపించిన సన్నివేశానికి తీసుకొని వెళ్తుంది. గదులు మోసినప్పటికీ మన యేసు వారికి ముందుకు వచ్చి
మీకు శాంతి కలుగుగాక అని దీవిస్తారు. నేటి మొదటి పట్టణంలో తొలి క్రైస్తవ సమాజం యొక్క ఐక్యత, ప్రార్థన మరియు ఒకరికొకరు సహాయం చేసుకునే గురించి వివరిస్తుంది. రెండవ అంశం క్రీస్తు పునరుత్థానం ద్వారా మనకు కలిగిన జీవం గల నిరీక్షణ మరియు కష్టంలో కూడా విశ్వాసం కాపాడుకోమని సెయింట్ పీటర్ బోధిస్తారు. ఆదర్శంగా ఉంచుకుంటాం. మనం కొత్త జీవితంలోకి ప్రవేశిస్తున్నామా? మన జీవితంలో దేవుని నమ్ముతున్నామా? ఒకవేళ మన జీవితంలో ఎటువంటి గుణాలు లేకపోతే ఈ పూజారులలో మన పాపాలను మన్నించమని దేవుని కోరుకుంటారు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరి నిత్య జీవితమునకు చేర్చుదురుగాక.
హల్లెలూయా సర్వోన్నతుడా శక్తిమంతుడా పూర్ణదేవా సృష్టికి మూలం నీవే హల్లెలూయా ఆదియు అంతము నీవే హల్లెలూయా ఆదియు అంతము నీవే హల్లెలూయా కొనియాడతరమని మహిమను నీ ఘనతను కొనియాడతరమని మహిమను నీ ఘనతను హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా స్తుతి మహిమ మహోన్నతుడా మహనీయుడా సర్వోన్నతుడా శక్తా ప్రార్థించుదము. నిరంత దయకు నీలమైన ఓ సర్వేశ్వర, ఈ పాస్కా మహోత్సవముల ద్వారా నీ పవిత్ర ప్రజలుగా నీవు రూపొందించుకున్న వారి యందు జీవమును నొసగిచ్చి నీ కృపను వారి యందు అధికము చేయుచున్నావు. నీ వెనక ప్రజలు జ్ఞాన స్నానం ద్వారా పొందిన ఆత్మశుద్ధిని పవిత్రాత్మ ద్వారా స్వీకరించిన నూతన జన్మమును క్రీస్తు రక్తము ద్వారా పొంది రక్షణను పూర్తిగా గావించి గలుగుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువు మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. వాళ్ళందరూ కలిసి సమిష్టిగా జీవిస్తూ తమకు కలిగిన దాన్ని కలిగిన దాన్ని అందరూ పాల్గొంటుంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం నుండి 47వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం నుండి 47వ వచనం వరకు. జ్ఞానసామర్థ్యమైన ప్రజలు అపోస్తుల బోధయందు ఆవాసముయందు ప్రతిబింబించుటయందు ప్రార్థించుటయందు నిమగ్నమై ఉంది. అప్పుడు ప్రతి వ్యక్తిపై భయము వహించాను. అపోస్తుల ద్వారా అనేక అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరుగుతుండెను. విశ్వసించిన వారు కలిసి సమిష్టిగా జీవిస్తూ తమకు కలిగిన దానిలో అందరూ పాల్పంచుకొనసాగిరి. మరియు వారు తమ తీర శర్వాకులను అన్ని అందరూ వాడి అవసరములు బట్టి పంచిపెట్టిరి. వారు ప్రతి రోజు దూరంగా దేవాలయంలో కలుసుకుంటూ తమ ఇళ్ళలో అందరూ కలిసి వెంటనే ఇస్తూ సంతోషము వినయము గల ఉదయంలో సృష్టించు దేవుని సృష్టించు ప్రజలందరికీ నది పాత్రులైరి రక్షణ పొందుతున్న వారిని ప్రభు ప్రతి రోజు వారి సంఘములో చేర్చుచుండెను. ఇది ప్రభువు వాక్కు. సంతోషము
ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమారవిందు చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమారవిందు చూడని చుంబిలేరారకన్నా మధురమైన నీ ప్రేమను అతి సుందరమైన నీ రూపును మరపలేను దేవా చుంబిలేరారకన్నా మధురమైన నీ ప్రేమను అతి సుందరమైన నీ రూపును మరపలేను దేవా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉడుకురానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో నీ ప్రేమయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా మృతుల నుండి యేసుక్రీస్తు పునరుత్థానం వలరించి దాని మూలమున మనకు తీర్పులు ప్రసాదించెను. రెండవ పట్టణము పునీత పేతురు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 9వ వచనం వరకు. సోదరులారా, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి స్తుతింపబడుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తును ఆయన పునరుత్థానం వలరించి దాని మూలమున మనకు నూతన జీవమును ప్రసాదించను. విశిష్టమగు ఆయన కనికరమే ఈ కార్యము. ఇది మనలను సజీవము నిరీక్షణతో నింపును. దేవుడు తన ప్రజల కొరకే ఏర్పరిచిన ఈమెనలు మహత్తరమైనవి కనుకనే వాని పొందుటకు మనం ఎదురు చూచెదము. ఆయన వారిని ఈ కొరకై పరలోకంలో భద్రపరచెను. అట అవి వీక్షింపవు, చెడవు, నాశనము కావు. మీరు యుగాంతమున ప్రకటింపబడే రక్షణకై దేవశక్తి విశ్వాసము ద్వారా కాపాడబడుచున్నారు. కనుక అవి మీ కొరకి మీరు ఎదుర్కొనవలసిన పలు విధములకు పరీక్షల వలన తాత్కాలికంగా మీకు బాధ కలిగినను దీనిని గురించి సంతోషించును. అవి మీ విశ్వాసం యథార్థమైనదని నిరూపించును. నాశనముకు బంగారం కూడా అగ్నిచే పరీక్షింపబడదు కదా. అంటే బంగారం కంటే ఎంతో విలువైన మీ విశ్వాసం కూడా పరీక్షింపబడవలేను. అప్పుడే అది చెడుకుంటును. దాని వలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన రోజున మీకు కీర్తి ప్రతిష్టలు అనుమయం కలుగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసిస్తున్నారు. వర్ణనాతీతమగు మహానందము మీరు అనుభవిస్తున్నారు. ఏదైనా మీ విశ్వాసమునకు ఫలితంగా మీ ఆత్మ రక్షణను మీరు పొందుతున్నారు. ఇది ప్రభు వాక్కు. జయశీలుడను జయ జయ గీతం పాడెదము జయశీలుడైన యేసును మహిమా ఘనతను చాటెదము మరణము గెలిచిన యేసును జయము జయము పునరుత్థానం జయము జయము మృత్యుంజయుడా జయము జయము పునరుత్థానం జయము జయము మృత్యుంజయుడా హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా 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 పలికిన క్రీస్తుకు జయము జయము నీ పునరుత్థానం జీవమని పలికిన క్రీస్తుకు జయము చెప్పిన విధముగా మూఢమనాడు ఉద్ధారుడాయను జయము చెప్పిన విధముగా మూఢమనాడు ఉద్ధారుడాయను జయము
ప్రభువు మీతో ఉందురుగాక. పునీత యోహాన్ గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. 20వ అధ్యాయము 31 వరకు. అది ఆదివారము సాయంత్రం సమయము. యూదులు భయముచే శిష్యులు ఒక చోట్లో తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అని అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కకు చూపగా ప్రభువును చూచి వారందరూ ఆనందపడిరి. యేసు మరల వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపించినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికిన ఆయన వారి మీద శ్వాసను ఊది, పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములైనా మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడను. మీరు ఎవరి పాపములైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని యేసు చెప్పెను. యేసు వచ్చినప్పుడు మనిద్దరిలో ఒకడు దిదిమో అనబడు తోమా శిష్యులలో లేకుండెను. చక్కని శిష్యులు అతనితో, మేము ప్రభువును చూచితిమి అని వారు చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయనను చేతుల్లోని చెగలగట్లు చూచి అందు నా వేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అని పలికెను. 8 దినములకు పిమ్మట ఆయన శిష్యులను మరలా ఇంటి లోపల ఉండిరి. తోమా సమీతము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుగానే యేసు వచ్చి వారి మధ్య నిలబడి, మీకు శాంతి కలుగునుగాక అని చెప్పెను. అప్పుడు యేసు తోమతో, నీ వేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసి కాక విశ్వాసి అయి ఉండుము అని చెప్పెను. అప్పుడు తోమా, నా ప్రభువా, నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూసిన వలన కాదా? చూడకయే నన్ను విశ్వసింపని వారు ధన్యులు అని యేసు చెప్పెను. యేసు సూచక్రియలను శిష్యులు ఎదుట చూసెను. ఇవన్నీ ఈ గ్రంథమున రాయబడలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకును, ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవమును పొందుటకును ఇవి రాయబడినది. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ ఆదివారము తపస్కాలంలో 2వ పాస్కా ఆదివారము. మరియు ఈ 2వ పాస్కా ఆదివారాన్ని మనము దివ్య కారుణ్య ఆదివారం కూడా మనం అనవచ్చు. ఎందుకనగా యేసుక్రీస్తు పునరుత్థానమైన తర్వాత ఆయన ప్రతిరోజు కొంతమందిని దర్శిస్తున్నాడు. మరియు దర్శించి ఆయన పునరుత్థానం అయ్యాడు అని అందరికీ చూపిస్తున్నాడు.
కావున మొట్టమొదటిగా పునరుత్థనమైన రోజు పాస్కా ఆదివారం రోజున మగ్దల మరియమ్మని దర్శిస్తున్నాడు యేసుక్రీస్తు. మరియు రెండవసారి ఇమౌస్ ప్రయాణము చేసిన ఇద్దరు శిష్యులకు మళ్ళీ దర్శనమిస్తున్నాడు. మరియు మూడవసారి తన 12 మంది అపోస్తలులకు మళ్ళీ దర్శనమిస్తున్నాడు. ఇలా చాలా సార్లు దర్శనమిస్తూ నేను మృతి నుంచి నేను లేపిబడి ఉన్నాను మరియు లేచి ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు మరియు చూపిస్తున్నాడు. కావున అదే మహోత్సవము ఈనాడు మరియు ఈ రోజు తల్లి శ్రీ సభ కొనియాడాన్ని మనకు బోధిస్తుంది ప్రియమైన సహోదరి సహోదరుడా. మరియు దివ్య కారుణ్యము అనగా దేవుని అపారమైన ప్రేమకి మనము దాంట్లో మునిగి ఉన్నాము. బ్రదర్ గారు చెప్పి ఉన్నారు ఉపద్ఘాతంలో, మనము ఆయన అపారమైన ప్రేమలో మనము జీవిస్తున్నాము. కావున అపారమైన ప్రేమని మనము స్వీకరించాలి. మరియు స్వీకరిస్తూ మరియు యేసుక్రీస్తు ఆయన నిజమైన దేవుడు, నిజమైన లోకరక్షకుడు అని మనం విశ్వసించాలి ప్రియమైన సహోదరి సహోదరుడా. కావున యేసుక్రీస్తు శిలువ మీద ఉంటూ, నేను శుక్రవారం రోజున నా ప్రసంగంలో నేను చెప్పాను, ఒక సైనికుడు యుద్ధంలో ఆయన కళ్ళను పోగొట్టుకున్నాడు. ఆయన పేరు లాంజినస్. ఆ సైనికుడి పేరు లాంజినస్. మరియు ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తము ఆయన కళ్ళపై పడిన తర్వాత ఆయనకి వెంటనే దృష్టి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. మరియు దాని తర్వాత ఆయన తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. మరియు ఆయన తర్వాత పునీత లాంజినస్ అని మార్చుకున్నాడు. కావున తల్లి శ్రీ సభ ఆయనని ఒక పునీతుడుగా ప్రకటించి మరియు ఆయనని ఒక బిరుద ఇచ్చింది. కావున ఆయన జీవితాన్ని ఆయన సొంత చేతులతో నాశనం చేసుకున్నాడు మరియు ఆయన సొంత చేతులతో ఆయన జీవితాన్ని మళ్ళీ యేసుక్రీస్తు రక్తంచే రక్షించుకున్నాడు ప్రియమైన సహోదరి సహోదరుడా. మరియు రెండవది, నేను పెద్ద శుక్రవారం రోజున మళ్ళీ చెప్పాను, మంచి దొంగ ఆయన శిలువ మీద ఉంటూ ఆయన యేసుక్రీస్తుని, అయ్యా నీ రాజ్యంలో నన్ను గుర్తించు అని ఒకే ఒక మాట అన్నాడు. ఒకే ఒక మాట ఆ మంచి దొంగ అన్నాడు. మరి యేసుక్రీస్తు ఏం చెప్పాడు? ఈ రోజు ఈనాడు నువ్వు నా రాజ్యంలో నాతో పాటు ఉంటావు. దీనికి అర్థం ఏమనగా ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు రక్షించాలని అనుకుంటున్నాడు. కావున మనము మన జీవితాలని ఆయనకి అప్పగించాలి మరియు అర్పించాలి. అర్పిస్తేనే తప్ప మనకు రక్షణ ఉండదు ప్రియమైన సహోదరి సహోదరుడా. మరియు ఆ మంచి దొంగ కూడా ఆయన పేరు దిదిమోస్. ఆయన పేరు దీమోస్. ఆయన పేరు దీమాస్. మరియు ఆయన ఏం చేశాడు? ఆయన మళ్ళీ శ్రీసభచే మళ్ళీ ఆయన పునీతుడు అయ్యాడు. కావున పునీత దీమాస్ అని ఆయనకి శ్రీసభ ఆ బిరుద ఇచ్చింది. కావున వీళ్ళు ఇద్దరు ఎంత ఘోరంగా జీవించారు కానీ వాళ్ళు పునీతులయ్యారు. కావున అదే మహోత్సవము ఈరోజు తల్లి శ్రీ సభ మనందరికీ ఒక గొప్ప అవకాశం ఇస్తుంది. మనందరినీ నూతనంగా జీవంతో మళ్ళీ పునీతులు చేయడానికి అవకాశం ఇస్తుంది ప్రియమైన సహోదరి సహోదరుడా. కావున ఈ రోజున యేసుక్రీస్తు ప్రతి ఒక్కరిని ఈ దివ్య బలి పూజ ద్వారా వాళ్ళ పాపాలని క్షమిస్తున్నాడు అని శ్రీ సభ ఒక వాగ్దానం ఇస్తున్నది. ఆ వాగ్దానానికి మనము సిద్ధంగా ఉండాలి ప్రియమైన సహోదరి సహోదరుడా. కావున యేసుక్రీస్తు ఆయన ప్రక్క నుండి నీరు మరియు రక్తము కారింది. దానికి అర్థము ఆయన 100% దేవుడు మరియు 100% మానవుడు. రక్తానికి సూచన ఆయన మనిషిగా 100% జీవించాడు ఈ లోకంలో. మరియు నీరు దానికి అర్థం ఏమనగా ఆయన 100%
దేవుడుగా జీవించాడు, దేవుడుగా అద్భుతాలు చేశాడు, మరియు మానవాళిని తండ్రి చిత్తం ప్రకారంగా రక్షించి ఉన్నాడు. కావున అదే కార్యాన్ని ప్రతిరోజు దివ్య బలి పూజ ద్వారా అక్కడ సమావేశమైన ప్రతి ఒక్కరిని ఆయన రక్తంచే కాచి కాపాడుతూ మరియు వాళ్ళ పాపాలని క్షమిస్తున్నాడు. మనం ఈరోజు విని ఉన్నాము, యేసుక్రీస్తు అపోస్తులకు అధికారం ఇస్తున్నాడు. మీరు ఎవరైతే పాపాలని మీరు క్షమిస్తే అది పరలోకంలో క్షమింపబడుతుంది. మీరు ఎవరి పాపాల్లో మీరు క్షమించని ఎడలా అది పరలోకంలో కూడా భూలోకంలో కూడా క్షమింపబడవు. కావున మనం ఒక అడుగు ముందుకు పెడితే 100 అడుగులు దేవుడు మన దగ్గరికి రావడానికి ఆయన 2 చేతులను చాచి కౌగులించుకోవడానికి మరియు మనల్ని స్వీకరించడానికి ఆయన సిద్ధమవుతాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, కావున ఈ క్షమాపణ పునీత 2వ జాన్ పాల్ జగద్గురువులు అందరికీ తెలుసు కదా. 2వ జాన్ పాల్ జగద్గురువు ఆయన భారతదేశం కూడా వచ్చాడు. కోలకత్తాకి వెళ్ళి అమ్మ తెరెసాని కూడా సందర్శించాడు మరియు చూశాడు. కావున భారతదేశానికి ఒక గొప్ప అదృష్టము ఒక జగద్గురువు రావడము. మరియు ఈ జగద్గురువు 2వ జాన్ పాల్ జగద్గురువు గారు ఆయన పాలిస్తున్న సమయమున 2 గురువులు మంచి స్నేహితులు, వాళ్ళు రోమ్ నగరంలో తన పరిచర్యం చేస్తూ వాళ్ళు మంచిగా గురువులుగా జీవిస్తున్నారు. ఆ 2 గురువులు తన పరిచర్యం చేస్తూ మంచిగా గురువులుగా జీవిస్తున్నారు రోమ్ నగరంలో. మరియు ఒక స్నేహితుడు ఆ 2లో నాకు ఈ గురుత్వం వద్దు, దీంట్లో నాకు ఆనందం లేదు, నాకు సంతోషం లేదు అని గురుత్వాన్ని వదిలేసి ఆయన ఒంటరిగా జీవించడము మొదలు పెట్టుకున్నాడు. మరియు తన తోటి స్నేహితుడు ఆయన పరిచర్య చేస్తూ జీవిస్తున్నాడు మంచిగా. మరియు ఒకసారి ఈ గురువు అయిన స్నేహితుడు రోమ్ నగరానికి అంటే జగద్గురువుని కలవడానికి వచ్చాడు. మరియు వాటికను ఆ పోప్ గారి గృహం పక్కన ఒక చిన్న కాలువ, అక్కడ ఒక వ్యక్తి ఘోరంగా స్నానం చేయకుండా మురికిగా అక్కడ కూర్చొని ఈ గురువు చూశాడు. మరి చూసిన తర్వాత వెళ్ళి ఈయన ఎవరు అని సహాయం చేయడానికి వెళ్ళాడు. అంత పెద్ద మనసు ఈ గురువుకు ఉంది. మరియు సహాయం చేస్తూ ఆయన జేబుల నుంచి డబ్బులు తీసి ఇవ్వడానికి పోతూ మరియు ఆయన ముఖాన్ని చూసిన తర్వాత హవక్కయ్యపోయాడు, ఆశ్చర్యపడిపోయాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, తన స్నేహితుడు. ఎవరైతే గురుత్వాన్ని వదిలేసి తన జీవితాన్ని జీవించడానికి అనుకున్నాడో ఆ వ్యక్తియే. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ గురువు తన స్నేహితుడిని చూస్తూ మరియు సంతోషపడుతున్నాడు అని ఏమి ఆలోచించకుండా ఆయన్ని కౌగులించుకున్నాడు. ఆయన స్నానం చేసిండా, ఆయన ఎలా ఉన్నాడు పట్టించుకోలేదు. వెంటనే ఆయన్ని కౌగులించుకున్నాడు. మరియు కౌగులించుకున్న తర్వాత ఆయన్ని తన గృహ నిలయానికి తీసుకొని వెళ్ళాడు. మరియు ఆయనకి మంచి బట్టలు స్నానం చేపించాడు. మరియు దానికన్నా ముందు జగద్గురుని కలిశాడు. 2వ జగద్గురు 2వ పాప్ గారిని జాన్ పాల్ గారిని కలిసిన తర్వాత, తండ్రి గారా, ఒక నా స్నేహితుడు ఉన్నాడు, ఆయన గురుత్వాన్ని వదిలేశాడు, మీరు అనుమతి ఇస్తే మళ్ళీ ఆయన గురువుగా ఆయన వస్తాడు అని నా ఆశ. ఆయనకు ఆశ లేదు, నా ఆశ అని ఇలా ఆ గురువు జగద్గురువు 2వ జాన్ పాల్ గారికి ఇలా అంటున్నాడు. మరియు అన్న తర్వాత సరే ఆయనని పిలు, నేను మాట్లాడతాను అని చెప్పాడు 2వ జగద్గురు జాన్ పాల్ గారు. కావున నన్ను టిఫిన్ కోసం ఆయనని పిలు అని చెప్పి ఆ టిఫిన్ కోసము 2 వచ్చారు, ఆ గురువు మరియు ఆ తోటి స్నేహితుడు. వచ్చిన తర్వాత 2వ జాన్ పాల్ గారు
ఆ స్నేహితుడిని లోపలికి పిలిచాడు టిఫిన్ చేయడానికి. మరియు ఆ గురుని బయట, నువ్వు నిలబడయ్యా, నేను తర్వాత మాట్లాడతాను, ఫస్ట్ నీ స్నేహితుడితో నేను మాట్లాడతానని చెప్పాడు జగద్గురువు. మరి టిఫిన్ చేస్తూ మాట్లాడుతూ టీ తాగారు. తాగిన తర్వాత చేతులు కడుక్కున్నారు. మరియు సరే మనము వాకింగ్ చేద్దామని చెప్పి ఆయన గార్డెన్లో ఆయన వాక్ చేశాడు. జగద్గురువు మరియు స్నేహితుడు, ఆ గురువుకి స్నేహితుడు. మరి కొద్దిసేపు అయిన తర్వాత, నడిచిన తర్వాత ఆ జగద్గురువు రెండవ జాన్ పాల్ గారు అక్కడే ఆగారు. ఆగి ఆ గురువు ముందు, ఆ స్నేహితుడు ముందు మోకరించాడు. మోకరించి, అయ్యా, నువ్వు నా పాప సంగీతం వింటావా అని చెప్పాడు. జగద్గురువు, ఈ లోకాన్ని అధికారంతో కూడిన వ్యక్తి ఒక వ్యక్తి ముందు మోకరించి, ఎవరైతే గురుత్వాన్ని వదిలేశాడో, నాకు గురుత్వం అక్కర్లేదు అని ఎవరైతే చెప్పాడో ఆయన ముందు మోకరించి, నువ్వు నా పాప సంగీతము వినయ్యా అని అడుగుతున్నాడు. మరియు వెంటనే ఆ స్నేహితుడు ఆ జాన్ పాల్ గారిని చూసి, జగద్గురువుని చూసి వెంటనే బిగ్గరగా ఏడ్చాడు. అంత గొప్ప వ్యక్తి నా ముందు ఎందుకు మోకరిస్తున్నాడు, మరియు పాప క్షమాపణ కొరకు నా ముందు ఎందుకు మోకరిస్తున్నాడు అని ఆలోచించాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, అది దేవుడి ప్రేమ. ప్రియమైన సహోదరి సహోదరుడా, జగద్గురువు స్థానంలో యేసుక్రీస్తు ఉన్నాడు. మరియు ఆ గురువు స్థానంలో ఉన్నాము. యేసుక్రీస్తు, నా కారుణ్యము నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తున్నాడు. కానీ మనము ఆ కారుణ్యాన్ని చూడాలి, అనుభవించాలి, మరియు స్వీకరించి అనుభవించి మన జీవితాన్ని ఆయనకి ఒక ఉదాహరణంగా మనం జీవించాలి. అది ఈరోజు మనము నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశము. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడి ముందు పెద్ద చిన్న ఎవ్వరు లేరు, అందరి ఒకటే, అందరు సమానమే దేవుడి దృష్టిలో. ధనవంతుడు పేదోడు ఎవరు లేరు, అందరూ ఒకటే దృష్టిలో దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తాడు. కావున ఆ దివ్య కారుణ్యమూర్తి మనందరికీ ఇది నేర్పిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరియు ఇంకో సంఘటన మనందరికీ తెలుసు. అలెగ్జాండర్ చక్రవర్తి, ఆయన ఎన్ని యుద్ధాలు చేశాడు, ఎంత మందిని చంపాడు. అలెగ్జాండర్ చక్రవర్తి చాలా మందిని యుద్ధంలో చంపాడు, ఘోరంగా జీవించాడు. అయితే యుద్ధం చేస్తూ ఆయనకి తన ముఖంపై ఒక గాయము, కత్తితో ఒక గాయము పడింది ముఖం మీద. మరియు ఆ గాయంతో ఎలా జీవించాలి, ఒక మచ్చ నా ముఖం మీద ఉంది, నేను ఎలా జీవించాలి అని అలెగ్జాండర్ చక్రవర్తి అనుకున్నాడు మరియు ఆలోచించాడు. మరియు ఆయనకి ఒక ఆశ, ఆయన చిత్రాన్ని, మన ముందు దివ్యకారుణ్యం చిత్రం ఉంది కదా, అలా ఒక చిత్రము ఆయన తయారు చేసుకోవడానికి అనుకున్నాడు. మరియు ఆ ఆర్టిస్ట్ని పిలిచాడు, మరి కూర్చున్నాడు. మరియు ఆ ఆర్టిస్ట్ని బెదిరించాడు. ఎలా బెదిరించాడు అనగా, నా ముఖాన్ని మంచిగా గీయు, తేడా వస్తే నా కత్తి నీ గొంతు దగ్గర, నిన్ను చంపేస్తాను అని చెప్పి బెదిరించాడు. మరియు ఆర్టిస్ట్ ఏం చేయాలి, భయంతో గీయడం మొదలుపెట్టాడు. సరిగా రాలేదు. మరియు అదే ఏదో ఒకటి చేసి తుడిచాడు. మళ్ళీ ఆ ఆర్టిస్ట్కి ఒక ఆలోచన. ఏమని ఆలోచన? అలెగ్జాండర్ చక్రవర్తి గారు, మీరు మీ సింహాసనంపై కూర్చోండి, మీ కుర్చీ మీద కూర్చోండి. మరియు కూర్చున్న తర్వాత మీ వేళ్ళని ఇలా ఒక వైపు పెట్టి నాకు చూపియండి.
ఒకవైపు ఒక ఏలుని ఆ మచ్చ మీద ఆ మరక మీద మీరు పెట్టి ఒకవైపు చూడండి, దాని ప్రకారంగా నేను గీస్తాను అని చెప్పి ఆ ఆర్టిస్ట్ చెప్పాడు. ఆర్టిస్ట్ చెప్పిన తర్వాత అదే విధంగా కూర్చున్నాడు అలెగ్జాండర్ చక్రవర్తి. కూర్చున్న తర్వాత ఆయన చిత్రాన్ని అదే విధంగా గీశాడు. మరియు దాని తర్వాత గీసిన తర్వాత చక్రవర్తికి చూపించాడు. మరియు ఆ చక్రవర్తి చాలా సంతోషము పడ్డాడు. కావున ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ కథలో మనకి ఏం అర్థమవుతుంది? ఈ అలెగ్జాండర్ చక్రవర్తి ముఖం మీద ఉన్న మచ్చ, మరి అలెగ్జాండర్ చక్రవర్తి స్థానంలో మనమున్నాము. మరియు ఆ మచ్చ అనేది మన పాపమైన జీవితము. దాన్ని ఎలా కప్పాలి? ఆ వేలు అనేది ఏ పాపాలని కప్పివేస్తున్నాడు. మనం ఎన్ని పాపాలు చేసినా కూడా యేసుక్రీస్తు తన కారుణ్యంతో మన పాపాలని కడిగి వేస్తూ మరియు దాన్ని కనిపించకుండా దాచి పెడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, కావున ఈరోజు ఆ కారుణ్యమైన మూర్తి యేసుక్రీస్తు మన కొరకు రక్తాన్ని నీరుని కార్చినందుకు మరియు మన జీవితాన్ని ఆయనకి అంకితం చేస్తూ మరియు ఈ దివ్య బలి పూజలో మనమందరము ప్రార్థించుకుందాం. మనమందరం నిలబడి మన విశ్వాసాన్ని మనము ప్రకటించుకుందాము. పరలోకమును భూలోకమును అక్కడ నుండి చేపట్టవచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కదలిక సంబంధ పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. ఈ సహోదరుడా, పునరుత్థానమైన యేసుక్రీస్తు ప్రభువు మరలా జీవించి మరియు ఆ దీవెనలతో ఆయన కారుణ్యంతో మనందరినీ రక్షించాలని ఆ తండ్రి దేవుని ప్రణాళికలో మనందరినీ సమానమైన భాగస్థులు చేస్తున్నాడు. కావున ఈ విన్నప ప్రార్థనల ద్వారా మనము మన విన్నపాలని ఆ తండ్రి దేవుడిని తెలుపుదాం. దైవలో సర్వేశ్వర, మీ దైవ రాజ్యమును మీలో స్థాపించు. దైవ రాజ్య విలువలకు, ప్రేమ, కరుణకు ప్రీతిగా ఉన్న మా కేంద్ర జగద్గురులను, మా విశ్వాస జీవితంలో చక్కగా జీవించ మాకెంతో ప్రేరణ. ఆదర్శంగా ఉన్న మా మీలాంటి గురువులను, మా విచారణ గురువులను, పట్టవాసులను విశేషంగా నియమించి వారికి అవసరమైన సకల జ్ఞానాలను శక్తియుక్తులను సదా దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపా సంపూర్ణమైన ఓ దేవా, ఆదిమ క్రైస్తవులు తమ స్థిరసరస్సులను అమ్మి అందరికీ వారి అవసరాలను బట్టి పంచబెట్టి వారు కలిసి జీవించి రెడ్డి విడిచిపోయినప్పుడు ప్రార్థించిపోయేందుకు గడిపిన మనకు ఒక ఆకర్షణను ఇచ్చి ఉన్నారు. అదే విధముగా మేము మా ఉన్నతలో పేదవారికి పంచిపెట్టి అయితే మనసులో నిరంతరము ప్రభువుని స్తుతించు మహోభాగ్యమును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమగల తండ్రి దేవా, సువర్ణము కంటే ఎంతో విలువైన మా విశ్వాసము కూడా పరీక్షింపబడగలేను అని పేదలు సెలవిస్తున్నారు. కనుక మా విశ్వాసము పరీక్షించబడినప్పుడు మేము భయపడక, తీసి చెందక, విశ్వాసంతో మేము అంటుపెట్టుకుని జీవించవలను. కనులారా ప్రభుని చూడకపోయినను నిండు విశ్వాసంతో రక్షణ పొందుతీరులను మాకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పరమతాన ప్రభువా, ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడను
అని ప్రభు శిష్యులకు పాపములను క్షమించు అధికారము అందజేసి ఉన్నారు. మీరు ప్రసాదించే శాంతిని సమాధానము నిండుగా పొందుటకు మా పాప కలంకము అడ్డుగా నిన్నది. కనుక మాకు పాప మన్నింపు పాప క్షమాపణ దయచేసి నిర్మల మనసులో ప్రసాదించండి. మేము తరచుగా గురువు వద్ద పాప సంగీతం చేయటకు కావలసిన మారు మనసును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ పరలోక రాజా, మా కుటుంబంలో ఉన్న బాల బాలికలను విద్యార్థులను బహుగా దీవించి వారు రాయించిన పరీక్షలలో చక్కగా మంచి మార్కులతో ఉత్తీర్ణులన్నట్లు దీవించండి. అదే విధంగా ఈ లోకపు ఆకర్షణ వారిలో చిక్కుకొని పర్యావరణ యువతి కోసం ప్రార్థించున్నాము. వారు తాత్కాలిక సుఖభోగుల వైపు పరిగెత్తగా పరలోక ఆనందం కోసం గట్టి ప్రయత్నం చేయబిడ్డలుగా మా సంఘంలోని యువతులను ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనం వహించి మన వ్యక్తిగత అవసరాల కొరకు మరియు మన కుటుంబాల అవసరాల కొరకు ఆ కారుణ్యమూర్తి అయిన యేసు క్రీస్తు ద్వారా తండ్రి దేవుణ్ణి ప్రార్థించుకుందాం. కరుణమూర్తి అయిన ఓ యేసు క్రీస్తువా, నీ కారుణ్యము గొప్పది, నీ ప్రేమ గొప్పది. మేము మీ బిడ్డలుగా మీ కారుణ్యం కొరకు, మీ గొప్ప అనుగ్రహం కొరకు, నీ అపారమైన ప్రేమ కొరకు ఇక్కడ సమావేశమై ప్రార్థించున్నాం ప్రభువా. మీ గాయైన హస్తాలతో ఏ హస్తాల నుంచి రక్తం కారిందో ఆ హస్తాలని మీ అందరిపై ఉంచండి ప్రభువా. తద్వారా మేమందరము మీ రక్తం చే రక్షింపబడి నూతన మనుషులుగా అనుగ్రహాన్ని పొంది మారు మనసు పొంది నిండు హృదయంతో పశ్చాత్తాపంతో నీ సన్నిధికి వచ్చి నీ కారుణ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. తల్లి మరియా, ఇక్కడ సమావేశమైన ప్రతి ఒక్కరిని కొరకు మీరు ప్రార్థించండి తల్లి. మేము మనుషులుగా ఉంటూ మాకు బలహీనతలు చాలా ఉంటాయి. కష్టాలు, బాధలు ఎన్నిటినీ దాటడానికి కావలసిన అనుగ్రహము మీ కుమారుణ్ణి ప్రార్థించమని మేము బ్రతిమాలించి అడుగుచున్నాము తల్లి. ప్రభువా, మా పిల్లలు పరీక్ష రాస్తున్న సమయమున వాళ్ళకి ఎల్లప్పుడూ తోడుగా ఉండండి. వాళ్ళకి మంచి జ్ఞానమును దయచేయండి. తద్వారా వాళ్ళు మంచి మార్క్స్తో బంగారమైన జీవితము జీవించేటట్టు వాళ్ళకి ఆ అనుగ్రహమును దయచేయండి. మా గ్రామంలో చనిపోయిన ప్రతి ఒక్కరిని మేము మీకు సమర్పించుచున్నాము. మీ కారుణ్యము వాళ్ళందరిపై ఉండేటట్టు మేము ప్రార్థించున్నాము ప్రభువా. వాళ్ళు ఏ లోకంలో జీవిస్తున్నంత కాలము వాళ్ళు తెలిసినా తెలియకుండా చేసిన ప్రతి తప్పుల కొరకు మేము వాళ్ళ తరఫున మేము ప్రార్థించున్నాము. వాళ్ళని క్షమించండి తండ్రి. వాళ్ళని క్షమించి నీ రాజ్యంలో వారిని చేర్చుకోండి. తద్వారా వాళ్ళకి అనుగ్రహము నీ సన్నిధిలో నీ పునీతులతో నీ దేవతలతో అనుగ్రహమును
వాళ్ళకి దయచేయండి ప్రభువా. ఎన్ని మనవులు తల్లి మరియ శక్తివంతమైన ప్రార్థన ద్వారా యేసుక్రీస్తుని చేరునుగాక. మందరమునిచ్చిన దేవా, నా సర్వము నీకేనయ్యా. జీవమునిచ్చిన దేవా, నా ప్రాణము నీకేనయ్యా. సకలమునిచ్చిన దేవా, నా సర్వము నీకేనయ్యా. జీవమునిచ్చిన దేవా, నా ప్రాణము నీకేనయ్యా. నా జీవనాధారం నీవే, నా సర్వస్వము నీవే, నా జీవనాధారం నీవే. సకలమునిచ్చిన దేవా, నా సర్వము నీకేనయ్యా. జీవమునిచ్చిన దేవా, నా ప్రాణము నీవేనయ్యా. బంగారు సామ్రాణి ద్రవ్యము కన్నా విలువైన నా జీవం అర్పించును. బంగారు సామ్రాణి ద్రవ్యము కన్నా విలువైన నా జీవం అర్పించును. నీ ప్రియ కుమారుని ఈ భూమి కర్పించావే. నా అంధకారమును వెలుగుగా మార్చావు నీవే. నా సర్వస్వము నీవే, నా జీవనాధారం నీవే, నా సర్వస్వము నీవే. స్వీకరించు దేవా నా హృదయ కానుక. నా తనువు మనసు నీకే అర్పించు. స్వీకరించు దేవా నా హృదయ కానుక. నా తనువు మనసు నీకే అర్పించు. సకలమునిచ్చిన దేవా, నా సర్వము నీకేనయ్యా. జీవమునిచ్చిన దేవా, నా ప్రాణము నీకేనయ్యా. సకలమునిచ్చిన దేవా, నా సర్వము నీకేనయ్యా. జీవమునిచ్చిన దేవా, నా ప్రాణము నీకేనయ్యా. ధనధాన్య ఫల పుష్పముల కన్నను ప్రేమించే మనసును అర్పించును. ధనధాన్య ఫల పుష్పముల కన్నను ప్రేమించే మనసును అర్పించును. నీ ప్రియ తల్లి ప్రేమతో నాకించావే. శ్రీ సర్వతల్లి నిరతము నడిపించావే. నా జీవనాధారం నీవే, నా సర్వస్వము నీవే, నా జీవనాధారం నీవే, నా సర్వస్వము నీవే. సహోదరి సహోదరుడా, నేను మీరు అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమట్లుగా ప్రార్థింపము. ఓ ప్రభువా, నీ ప్రజలు మరియు నీ యందు నూతన జీవమును సగిన వారి అర్పణలు దయతో స్వీకరింపుము. విశ్వాసము ద్వారా జన్మ జ్ఞాన స్నానం ద్వారా నూతింపబడిన పొందిన మమ్మలను
నిత్యానందమునకు చేర్చుమని దయతో ప్రార్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురు గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూను నీకు కృతజ్ఞత చెల్లించుట మా పాస్కయ్యగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రె పిల్ల అతడే. అతడు తన మరణము చెంత మా మరణమును ధ్వసింప చేసిరి, తన ఉత్థానమును చెంత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున దూతల పునీతుల బృందముతో నేకమై నిరంతరము మేము నీ స్తుతి గీతమును పాడుట ఎట్లనగా, పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టియు అంతయుడు నిన్ను సృష్టించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తముకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యమును సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీటిని పవిత్రపరచ
బ్రతిమాలుకొను చున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీనిని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి నీ కుమారుని రక్షమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయుమని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము.
నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీరత్వములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని అందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్య రూపంగా రూపొందించునుగాక. నువ్వు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమ్మతోనూ ఆమె భర్త పునీత యోసేపు గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత పాదువపూడి అంతోని గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగమునకు వారసులము చేయుము. ఏలైనా వీరి విజ్ఞాప ప్రార్థన నిర్వధిక సహాయపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకంలో యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడగు మా లియో జగద్గురువులను, మా అంతోని పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందు ప్రేమయందు దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగలిగిన తండ్రి, నలు దశలో చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవిని చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దివ్య బలి పూజలో ఇది ఒక చాలా గొప్ప సమయము. కావున దివ్య కారుణ్యమైన యేసుక్రీస్తు ఆయన రక్తంపై మరియు రక్తం ద్వారా మనందరి పాపాలు మరియు మనకు మంచి ఆరోగ్యము మరియు శాంతి సమాధానము ప్రసాదించాలని మనము ఈ సమయమున ప్రార్థించుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిద్ధము. లోకమందు నెరవేరిన నాటికి కావలసిన
మాకు ఎదుటి గ్రహింపుము. మా యథాపడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులని మీరు మన్నించండి. మమ్మ శోధయందు ప్రవేశింపనివ్వక కీడల నుండి మమ్మ రక్షించండి. ప్రభువా, అన్ని కీడల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయ అనుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనను నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉందురుగాక. ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ఆయన కారుణ్యాన్ని మనపై ఎలా కుమ్మరించాడో, కావున మనం కూడా శాంతి సమాధానం చెప్పి మరి ఒకరినొకరిని మనము సంతోషంతో ఆనందంతో ఒక నవ్వుతో శాంతి సమాధానాన్ని తెలుపుకుందాము. ఈశ్వరుని గొర్రెపిల్ల, లోక పాప పరిహారకుడా, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాప పరిహారకుడా, మానీయుడైన తండ్రి, మానీయుడైన తండ్రి, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాప పరిహారకుడా, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాప పరిహారకుడా, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించే ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మందరము ఎంతో ధన్యులము. మీరు భరించిన ఆత్మలకు జీవజలము పెరుగుతూ వచ్చినది, సర్వ జగత్తుకు కరుణాసముద్రము పెరగబడినది. ఓ జీవపు పుట్ట, లోకైన ఆకాశం వంటి నీదే కారుణ్యము సర్వలోకములకు చేయండి. ఓ రక్తము, మీరు మా కొరకు యేసు హృదయం నుండి పెరుగుతూ వచ్చిన కనికరపు పుట్టగా స్వీకరిస్తున్నాను. మా యొక్క తండ్రి, మీ విచిత్రము పడకముందు కావలసిన ఆయనను మాకు మా
అదేవిధంగా ఈ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తము ఆత్మ మరియు దైవత్వము సర్వలోక మానవాళి కొరకు మా పాప పరిహారం కొరకు మీకు అర్పిస్తున్నాము. మాకు రక్షించండి. మాకు సర్వలోకములకు దయచూపండి. 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 పరిశుద్ధ శక్తి స్వరూపుడా, పరిశుద్ధ నిత్యశీలుడా, మాకు సర్వలోకములకు దయచూపండి. పరిశుద్ధ దేవ, పరిశుద్ధ శక్తి స్వరూపుడా, పరిశుద్ధ నిత్యశీలుడా, మాకు సర్వలోకములకు దయచూపండి. పరిశుద్ధ దేవ, పరిశుద్ధ శక్తి స్వరూపుడా, పరిశుద్ధ నిత్యశీలుడా, మాకు సర్వలోకములకు దయచూపండి. కుమారుని మా ప్రభువైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తమును ఆత్మ మరియు దైవత్వమును సర్వలోక మానవాళి కొరకు మా పాప పరిహారం కొరకు మీకు అర్పిస్తున్నాము. మాకు సర్వలోకములకు దయచూపండి. దుఃఖపూరితమైన మాకు సర్వలోకములకు దయచూపండి. దుఃఖపూరితమైన పరిశుద్ధ శక్తి స్వరూపుడా, పరిశుద్ధ నిత్యశీలుడా, మాకు సర్వలోకములకు దయచూపండి. పరిశుద్ధ దేవ, పరిశుద్ధ శక్తి స్వరూపుడా, పరిశుద్ధ నిత్యశీలుడా, మాకు సర్వలోకములకు దయచూపండి. పరిశుద్ధ దేవ, పరిశుద్ధ శక్తి స్వరూపుడా, పరిశుద్ధ నిత్యశీలుడా, మాకు సర్వలోకములకు దయచూపండి. అత్యంత ప్రియమైన మీ కుమారుని మా ప్రభువైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తమును ఆత్మ మరియు దైవత్వమును సర్వలోక మానవాళి కొరకు మా పాప పరిహారం కొరకు మీకు అర్పిస్తున్నాము. మాకు సర్వలోకములకు దయచూపండి. మాకు సర్వలోకములకు దయచూపండి. మాకు సర్వలోకములకు దయచూపండి. మాకు సర్వలోకములకు దయచూపండి. మాకు సర్వలోకములకు దయచూపండి.
మాకు సర్వలోకమునకు దయచూపండి. మాకు సర్వలోకమునకు దయచూపండి. మాకు సర్వలోకమునకు దయచూపండి. మాకు సర్వలోకమునకు దయచూపండి. మాకు సర్వలోకమునకు దయచూపండి. పరిశుద్ధ నిత్యజీవుడా, మాకు సర్వలోకమునకు దయచూపండి. పరిశుద్ధ దేవ, పరిశుద్ధ శక్తి స్వరూపుడా, పరిశుద్ధ నిత్యజీవుడా, మాకు సర్వలోకమునకు దయచూపండి. పరిశుద్ధ దేవ, పరిశుద్ధ శక్తి స్వరూపుడా, పరిశుద్ధ నిత్యజీవుడా, మాకు సర్వలోకమునకు దయచూపండి. నిత్యపిత, అత్యంత ప్రియమైన మీ కుమారుని మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తమును, ఆత్మ మరియు దైవమును సర్వలోక మానవాళికులకు మా పాప పరిహారాలకు మీకు అర్పించుచున్నాము. మాకు సర్వలోకమునకు దయచూపండి. 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 పరిశుద్ధ దేవ, పరిశుద్ధ శక్తి స్వరూపుడా, పరిశుద్ధ నిత్యజీవుడా, మాకు సర్వలోకమునకు దయచూపండి. పరిశుద్ధ దేవ, పరిశుద్ధ శక్తి స్వరూపుడా, పరిశుద్ధ నిత్యజీవుడా, మాకు సర్వలోకమునకు దయచూపండి. పరిశుద్ధ దేవ, పరిశుద్ధ శక్తి స్వరూపుడా, పరిశుద్ధ నిత్యజీవుడా, మాకు సర్వలోకమునకు దయచూపండి. నిత్యపిత, అత్యంత ప్రియమైన మీ కుమారుని మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తమును, ఆత్మ మరియు దైవమును సర్వలోక మానవాళికులకు మా పాప పరిహారాలకు మీకు అర్పించుచున్నాము. దుఃఖపూరితమైన శిలువ మాకు సర్వలోకమునకు దయచూపండి. దుఃఖపూరితమైన శిలువ 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 పరిశుద్ధ దేవ, పరిశుద్ధ శక్తి స్వరూపుడా, పరిశుద్ధ నిత్యజీవుడా, మాకు సర్వలోకమునకు దయచూపండి. పరిశుద్ధ దేవ, పరిశుద్ధ శక్తి స్వరూపుడా, పరిశుద్ధ నిత్యజీవుడా, మాకు సర్వలోకమునకు దయచూపండి. పరిశుద్ధ దేవ, పరిశుద్ధ శక్తి స్వరూపుడా, పరిశుద్ధ నిత్యజీవుడా, మాకు సర్వలోకమునకు దయచూపండి. ముగింపు ప్రార్థన. నిత్యదేవ, అంతమలేని దయ, అనంతమైన కరుణానిధి కలిగి ఉన్నాం. మీరు మమ్మల్ని దయతో చూడండి, మాలో మీ దయను పెంపొందించండి. అప్పుడు మేము కష్టకాలంలో నిరుత్సాహపడకుండా, ధ్యాస చెందకుండా, ప్రేమ కరుణలతో నిండిన మీ నిత్య చిత్తమునకు మాకు మేము సమర్పించుచున్నాము. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఈ పాస్కా మహోత్సవము సందర్భమున మేము మా పాస్కయగు క్రీస్తు బలి ఈ కారుణ్య మహోత్సవమును కొనియాడే అవకాశము దయచేయుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము.
ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ందరినీ ఆశీర్వదించి మరియు సకల కీడల నుంచి కాచి కాపాడి మరి మీ పాడి పంటల్ని ఆ దేవుడు దీవించునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వమంతయు వ్యాపింపజేయుమా, శాంతిదాయక శాంతియుమా. విశ్వమంతయు వ్యాపింపజేయుమా, నీ హస్తములు విరచన